ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నుండి బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ శరణాల మాలతి రాణి అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల పొత్తులో ఏ పార్టీ అభ్యర్థి అయినా విజయం నల్లేరుపై నడకే అని వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ మహిళగా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దృష్టికి తీసుకువెళ్లానన్నారు. బీజేపీ అధిష్టానం ఉంగుటూరు విషయంలో సానుకూలంగా ఉందంటున్న నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ శరణాల మాలతి రాణితో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. జనసేన బీజేపీ పొత్తు నేపథ్యంలో అయితే ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఉంగుటూరు నియోజకవర్గం మహిళా అభ్యర్థికి ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మహిళా నేత శరణాల మాలతి రాణి గారికి టికెట్ వస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ మహిళా నేత శరణాల మాలతి రాణి గారు ఉన్నారు. చెప్పండి మేడం, బీజేపీ తరపున ఉంగుటూరు నియోజకవర్గంలో మీరు పోటీ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? అది సత్యం అండి. అది ఎందుకంటే నేను 96లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. అప్పటి నుంచి గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు అనేక పదవులు ఆర్గనైజేషన్ పరంగా మేము చేసాం. 2000 సంవత్సరంలో ఎంపీటీసీగా కూడా నేను మా నారాయణపురం గ్రామంలో నేను గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము ప్రజలకు చూపించడం జరిగింది. అలాగే సేవా కార్యక్రమాలు లైన్స్ ద్వారా కూడా మేము ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాం. మేము ఈసారి కూడా జాతీయ స్థాయిలో ఒక బాధ్యత అంటే కాదని, ఎలాగైనా ఈసారి ఉంగుటూరు మరి నియోజకవర్గానికి మనం పోటీగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కావాలని చెప్పి మా పార్టీ వాళ్ళకి అధినేతలకు మేము చెప్పడం జరిగింది. అలాగే వారు కూడా మాకు ఉంగుటూరు అసెంబ్లీ కన్వీనర్గా నాకు ఇవ్వడం జరిగింది. ఇలాగే సంస్థాగతంగా పార్టీని మేము బలోపేతం చేసుకుంటూ ఏదైతే వికసిత భారత్ మరి మోడీ గారి కార్యక్రమాలు ఉన్నాయో అది మేము ప్రజల్లోకి, పల్లెల్లోకి, ప్రతి గ్రామంలో కూడా మేము వెళ్ళటం జరిగింది. మాకు ఈ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కానీ, అలాగే సమస్యల పట్ల అలాగే చూసినట్లయితే ఇప్పటికే ఉంగుటూరు నియోజకవర్గంలో బీజేపీ తరఫున ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉందనుకోవచ్చు? ప్రజల నుంచి మంచి స్పందన ఉందండి. ఒక అవకాశం మాకు ఇమ్మని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే మోడీ గారు చేసే 100% ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామంటున్నాం. సహజంగా మరి మౌలిక సదుపాయాల్లో చాలా సమస్యలు కనపడుతున్నాయి. సుదీర్ఘకాలంగా మరి అనేక మరమ్మతులు నోచుకోలేని యాక్విడేట్స్, నీటిపారుదలకి, గ్రామాల్లో రైతులకి, వ్యవసాయానికి వచ్చే నీటి కానీ సంబంధించి కానీ మరమ్మతులు లేకుండా చాలా వరకు కొన్ని అలా పక్కన నిరుపయోగంగా ఉన్నాయి కూడా మా దృష్టికి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు చూస్తే మేము గుండుగొల్ల గ్రామంలో ఉన్నాము. అటువంటి వంతెనలు అనేక మా నియోజకవర్గంలో ఉన్నాయి. ఇది పూర్తిగా రైతువారి నియోజకవర్గం అండి. పూర్తి స్థాయిలో దీంట్లో మెట్ట ప్రాంతం ఉంది, మరి మాగాణి రైతు వైరేసేది ఉంది, ఎక్కువ యాక్వా ఉంది. మాకు అంటే ఒక అద్భుతమైన నియోజకవర్గం మాది. దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తే ఇక్కడ ప్రజలు సుభిక్షంగా ఉండటమే కాకుండా అలాగే దేశానికి, రాష్ట్రానికి కూడా ఇది చాలా ఎక్కువగా మేము మొత్తం ఎక్కువ అమౌంట్లు కూడా మేము ట్యాక్సుల రూపంలో కూడా కట్టే పరిస్థితి ఉంది. కాబట్టి నియోజకవర్గంతో నాకు సుదీర్ఘమైన సంబంధాలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల అవగాహన ఉంది, రాజకీయ పరంగా ఉంది. మాకు పని ఎలా చేయాలో భారతీయ జనతా పార్టీలో మేము నేర్చుకున్నాము. అధిష్టానానికి మా అభ్యర్థిని తెలియజేశాం. అధిష్టానం కూడా ఈ దిశగా ముందుకు కదులుతుంది. రాబోయే రోజుల్లో, కొద్ది రోజుల్లో మేము ఎమ్మెల్యేగా అభ్యర్థిత్వం వస్తుందనేది మేము ఆశిస్తున్నాం. అలాగే ఏలూరు జిల్లాకి సంబంధించి ఎంతమంది బీజేపీ తరఫున పోటీ చేయాలని చెప్పి ఆశావాహులుగా అభ్యర్థులుగా అప్లికేషన్స్ ఇచ్చారనుకోవచ్చు? జిల్లా నుంచి ఏలూరు అంటే ప్రతి నియోజకవర్గంగా అనూహ్యంగా ప్రతి నియోజకవర్గంలో 10 మంది తక్కువ లేకుండా ఈసారి ఇవ్వడం జరిగిందండి. ఏ నియోజకవర్గాలు ఉంటే ఒక 100 మంది ఆశావాహులు ఎమ్మెల్యే రేసులో ఉన్నారు. ఎందుకంటే మోడీ గారు ఇచ్చిన ఆత్మవిశ్వాసం అనుకోవాలి. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి కార్యకర్త కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగటానికి ఆత్మస్థైర్యం, ఒక ఆత్మవిశ్వాసం, ఒక హక్కు కూడా ఉన్నట్టుగానే భావించడం నేపథ్యంలో ఎంతమంది ఈసారి ఆశావహులుగా వచ్చారనేది మేము భావిస్తున్నాం. అలాగే బీజేపీ పార్టీ తరపున ఉంగుటూరు నియోజకవర్గానికి అర్హతలు ఏంటి అంటే మీ శరణాల మాలతి రాణి గారు ఏం చెప్పే అవకాశం ఉంది? మేము పూర్తిగా ప్రజల్లో ఉన్న వ్యక్తులం. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మేము తప్పనిసరిగా కార్యకర్తగా వెళ్తాం. భారతీయ జనతా పార్టీలో అంటే పదవి అంటే బాధ్యత అనేది మాకు మరి మొదటి నుంచి నేర్పిన పరిస్థితి. అంటే భగవంతుడు రాలేక అధికారాన్ని ఒకళ్ళకి కట్టబెడితే ప్రజలకి ప్రతినిత్యం మనం అందుబాటులో ఉండాలనే ఒక భావాన్ని మాకు భారతీయ జనతా పార్టీలో నేర్చుకున్నాం. తప్పనిసరిగా ఎక్కడ సమస్య ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా మాకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వెళ్ళే మా నైజం కూడా ఉంది. కాబట్టి అదే ప్రథమ అవకాశంగా మేము హక్కుగా కూడా భావిస్తున్నాం.
అలాగే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు నేపథ్యంలో ఉంగుటూరు నియోజకవర్గంలో మీ గెలుపు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మాకు అందరితోనూ మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయండి. అది తెలుగుదేశం సోదరులతో కానీ, జనసేన సోదరులతో కానీ, ముగ్గురులో యాక్చువల్గా ఎవరికి సీట్ ఇచ్చినా అది చాలా బాగా ఎక్కువ మంచి మెజార్టీతోనే వస్తుంది. అలాగే మాకు వచ్చినా కూడా మేము అదే భావిస్తున్నాం. అటువంటి విజయాన్నే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు నేపథ్యంలో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేసినా కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. మహిళా నేత అయిన నేను బీజేపీని అంటిపెట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ చేసిన సేవ దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం ఉంగుటూరు నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను నిలబెట్టాలి, అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో గెలిపించి బీజేపీ నాయకత్వానికి కానుగేస్తానని చెప్పి శరణాల మాలతీరాని చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి.